నేను పరడా విలేజ్ కటంగూరు మండలం. నేను నా జ్ఞానం వచ్చిన కాంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేను. ఈ ఇక్కడ అభివృద్ధి అంటే ఇక కటంగూరు నుంచి షాపిల్ వరకు ఆ రోడ్ అయితే పోయే పరిస్థితి లేదు. 20 ఏళ్ళు అవుతుంది ఆ రోడ్ అయ్యాక. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ గ్రామం ఎంతమేరకు అభివృద్ధి చెందింది? ఏం అభివృద్ధి లేదు. మీకు అవన్నీ తీసుకుపోయి చూపిస్తాయి. ఇప్పుడు 2 సీసీ రోడ్లు పోసిన 3 నాడే పోయినాయి. గతంలో మీరు గెలిపించిన మీ ఊరి సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. చేయడానికి గల కారణాన్ని అభివృద్ధి కోసం చెందంటుండు. అంతే ఎంతవరకు అభివృద్ధి చేసిండు మీ ఊర్లో? ఆ చేరిన వాళ్ళు అంతా అభివృద్ధి అనే చెప్పారు, కానీ ఇక అలా ఎంతవరకు అభివృద్ధి అనేది మనకు తేటగా కళ్ళకి కనిపిస్తుంది. అది మీ గ్రామం ఏం చెప్తారు, చేసినాటికి బిల్లులే రాలే, మేము అప్పులపాలైనామని వాళ్ళు చెప్తారు. ఆ బెదిరించి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ పార్టీలో మార్పించుకోరు, బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. రాకుంటే బిల్లులు రావని లీడర్లను కూడా స్వయంగా నా భూముల్లోనే కబ్జా పెట్టించారు. వాళ్ళ అరాచకం అయితే దానికి అంతే లేదు. ఇంకా ఆ స్థానికంగా ఉండే లీడర్లు ఏది చెప్తే ఎమ్మెల్యే అదే. ఇక వాళ్ళు చేసిన అరాచకాలు చిన్నగా లేవు. ప్రతి చిన్న కార్యకర్త మీద కూడా టార్గెట్ పెట్టుకొని వాళ్ళు హింసించారు. అసలు ఇక మౌన నియంతృత్వమే, ఇక్కడ ఏం లేదు. రాష్ట్రంలో ఎట్లుందో గ్రామంలో కూడా అరాచకం అట్నే నడిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉందండి మీ గ్రామ ప్రజల్లో? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందండి. కాంగ్రెస్ మీద అఖండమైన విశ్వాసం ఉంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద అయితేంది, ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి మీద అయితేంది. ఎందుకంటే పని చేయగలుగుతారు, చేస్తారు. ఇక దమ్మున్న నాయకుడు అనేది అఖండమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని వాళ్ళు కూడా నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇక్కడ సీసీ రోడ్లు పెట్టిరు, 2 లక్షలు డ్రైనేజీ వర్క్ నడుస్తుంది. ఈరోజు అంటే 2 నెలల 10 లక్షలు ఇచ్చారు డ్రైనేజ్. 2 లక్షలు డ్రైనేజ్కి ఇచ్చారు, 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లకి ఇచ్చిండ్రు. అది బ్రహ్మాండంగా ఉంది. ఆయన అంతకుముందు కూడా ఆయన వచ్చినప్పుడు మా ఊరికి మంచినీళ్ళు రాకుండే. ఆ మంచినీళ్ళు ఇండైరెక్ట్ ఉంటే ఆ లైన్ రాక ఎప్పుడు ఇబ్బంది పడేది. ఆయన డైరెక్ట్ లైన్ కల్పించిన తర్వాతనే ఊళ్ళో మంచినీళ్ళ కొరత లేకుండా అయిపోయింది. ఈ మహానుభావుడు వచ్చినాక ఏది పట్టించుకునేవాడు కాదు. అసలు అపాయింట్మెంటే చెప్పేది ఎవరైనా పోతే. గతంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యేనే కదా? గతంలో మేమేం గెలిపించలేదు. పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు కదా. అప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిండు. గెలిచిన తర్వాత ఆయన ఎన్ని రోజులు నిండా 3 నెలలు ఉండలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెడతాని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. అందులో 2 ఇంప్లిమెంట్ చేసింది. ఉచిత బస్సు ప్రయాణం. దీని పైన స్పందన ఏ విధంగా ఉందండి? చాలా బాగుంది. అది ఇప్పుడు ఎంతంటే నచ్చని వాళ్ళు ఇదేం స్కీమ్ అదేం స్కీమ్, రాష్ట్రం ఏడ నుంచి తెచ్చి పెడుతుంది అది ఇది అని చెప్తారు. కానీ మొన్న నేను బయటకు వెళ్ళినా భద్రాచలం పోతే ఏముంది జనం, ఎక్కడ జనం అపూర్వంగా ఉన్నది. కాకుంటే నచ్చని వాళ్ళు అది వేరే విధంగా మాట్లాడుతారు. కానీ బ్రహ్మాండమైన స్కీమ్ అది. కాబట్టి రాష్ట్రానికి కొద్దిగా అధిక భారం పడితే పడవచ్చు దాని మీద. మీ గ్రామంలో డ్రైనేజీ ఎక్కడేసినా కూడా అక్కడ ఉన్న విధంగా ఉంది. ప్రజెంట్ చూస్తే రోడ్ల మీద వస్తున్నాయి. అవును. దాని మీద మీరు మీ సర్పంచ్ గారి దృష్టికి ఎదురు తీసుకెళ్ళిరా? ఇక తీసుకెళ్ళిన ఆయన సిబ్బంది అది కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆ విషయంలో. అది ఎక్కడ ఉన్న మోరీలు అక్కడనే ఉన్నాయి పరిస్థితి. ఇక మీకు స్పష్టంగా అనిపిస్తూనే ఉన్నాయి. దాన్ని ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీకు మీ గ్రామ పిల్లలకు అందుబాటులో ఉంటుందా? ఎప్పుడు అయినా అందుబాటులో ఉంటాడు. చిన్న కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది వచ్చినా, ప్రజలకు ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే అది చెప్పిందే తడ వస్తుండు. ఆ విషయంలో ఏం లేదు. ప్రతి విషయంలో కూడా ఆయన చాలా అనుకూలంగా ఉంటాడు. అది ఎవరనేది కాదు, ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా ఆయన స్పందిస్తుండు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నల్లాలు నీరు అన్నారు. మీ గ్రామంలో ప్రతి ఇంటికి నల్లా నీరు చేరుతుందా? ఇక మీకు చూపిస్తాయి అట్లా ఉన్నాయండి. ఎక్కడ ఒక్క నల్లా ఫిట్ చేసింది లేదు, ఒక్క సుక్క నీళ్ళు వచ్చింది లేదు ఇంతవరకు. ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఇక అది ఆ బిల్లులు ఏం చేసుకురో ఎట్లా చేసుకురో కానీ ఒక్క ఇంటికి నల్లా నీళ్ళు వచ్చింది అయితే లేదు.
మిషన్ భగీరథ మాత్రం మరీ అన్యాయమైనటువంటి కార్యక్రమం. అది ఎంత సదుద్దేశంతో పెట్టిరో అదంత దుర్మార్గమైన జరిగింది. అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టినటువంటి అయ్యే ట్యాంకులు అయ్యే నీళ్ళు ఇప్పుడు ఇంతవరకు ఒక నల్లా వచ్చింది లేదు, పెట్టింది లేదు. మీ గ్రామంలో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి, అంతకుముందుకు ఇంద్రమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లు కూడా రాలే. అప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో వచ్చినాయే కానీ ఇంతవరకు అప్పుడు ఎవరు అడిగితే వాళ్ళకు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించారు. రాజశేఖర డ్యాంలో ఎంతమందికి ఇల్లు అడిగితే అంతమందికి పెట్టించారు. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నాయన్నీ అయ్యే దాదాపుగా ఉన్నాయన్నీ. అప్పుడున్న మిద్దెలు పెంకుటిల్లు అన్నీ కూడా కొట్టుకుని ఇల్లు కట్టుకోరు. దానికి ఇంత కలుపుకురు కట్టుకున్నారు. దళిత బంధు మీ గ్రామంలో ఎంతవరకు రన్నింగ్ అయింది? ఎవరికి ఇవ్వలే ఇంతవరకు. బీసీ బంధు ఎంతమందికి వచ్చింది? ఎవరికి ఇవ్వలే. అంత ఒట్టిదే దరఖాస్తులు పెట్టి 1 నెల రోజులు దాని చుట్టూ తిరగటం, జిరాక్స్ కాపీ సెంటర్ల చుట్టూ ఆఫీసర్ చుట్టూ తిరగటమే కానీ లాస్ట్ టైంలో ఇంప్లిమెంట్ ఎట్లయితుంది? అదంతా ఎలక్షన్ల కోసం చేసిన నాటకం అదంతా. మీ గ్రామంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యలు ఏంటి సార్? ఇక్కడ ఉన్నది డ్రైనేజ్ సమస్య ప్రధానమైనటువంటి సమస్య. గ్రామానికి వస్తే వస్తే లింక్ రోడ్లు, ఏ లింక్ రోడ్లు కూడా చక్కగా లేవు. ఈ 10 ఏళ్లలో ఏ లింక్ రోడ్లు ఇవ్వలేదు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలు ఇచ్చినాయే కానీ మొత్తం 10 ఏళ్ళ నుంచి అయిపోయినాయి, అవి అంతా పోయినాయి. ఇక్కడ ముఖ్యంగా ఉన్నది ఏంటంటే లింగోటం, ఇటు కామినేటికి దగ్గర ఉంటుంది హైవేకు. చాలా మంది జనం వచ్చిపోతున్నారు కానీ ఆ రోడ్డు కాడ పెద్ద సమస్య అయిపోయింది. అది రోడ్డు లేదు, అది దారి సరిగ్గా లేదు. ఇటు పోతే ఇటు షాపెళ్ళి ఇట్లా పోతేనో ఈ ఉన్న రోడ్లు ధ్వంసం అయిపోయినాయి. అవి దాని రిపేర్ లేవు. ప్రధానమైన లింక్ రోడ్ల నిర్మాణం చాలా ముఖ్యమైనది ఉంది. డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. ఆ సీసీ రోడ్ల గతంలో వేసిన ఆ సీసీ రోడ్ల మీద ఒకసారి ఎంక్వైరీ పెట్టిస్తే బాగుండేది. ఎందుకంటే అవి వేసిన 3వ నాడే తేలిపోయినాయి. ఇప్పుడు మీ కళ్ళకి స్పష్టంగా కనిపిస్తాయి, మీరు తీసుకుపోయి చూపిస్తారు అవి. అట్లాంటి మరి ఆ బిల్లులు ఎట్లు ఇచ్చారో, అది ఏం చేసారో, ఎందుకు చేసారో, అది వేస్తే ఏముంది వేయకుండా బిల్లులు తీసుకుంటే అయిపోయేది. ఊరికే ఏ సమస్య ఉండే. ఆ మట్టి రోడ్లన్నా మంచిగా ఉండే. ఆ కంకర తేలిపోయి అధ్వానమైన లక్షలాది రూపాయలని దోసుకొని తిన్నారు వాళ్ళు. రానున్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లలో ఒకవేళ పార్టీ మీకు అవకాశం ఇస్తే మీరు సర్పంచ్కి పోటీ చేస్తారా? మాకు ఆలోచన లేదు. రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు సార్? ఏం లేదు, ప్రభుత్వం ఏం చేస్తున్నదో కాంగ్రెస్ మీద విపరీతమైన విశ్వాసం ఉంది జనానికి. ఈ నియంతృత్వంలో అణిగి 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 విసికి వేసారిపోయారు. బానిసల కంటే ఎక్కువైపోయారు. నిజాం రాజ్యం ఎట్లా ఉందో రజాకారుల రాజ్యం నుంచి ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది. ప్రతి గ్రామంలో అట్నే ఉంది పరిస్థితి. ఎంత దారుణమైన పరిస్థితుల నుంచి మనకి ఇప్పుడు ఏమి వచ్చినా రాకున్నా ఒక స్వేచ్ఛ లభించినటువంటి విధానం అయితే ప్రజల కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. ఏం మాట్లాడే స్వతంత్రం లేకుండే పోలీస్ స్టేషన్లకు పోయినా, ఎంఆర్ఓలకు పోయినా, ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ముచ్చటే కానీ యువతలోని ముచ్చట పట్టించుకునేది న్యాయం అన్యాయం అనే పరిస్థితే లేకుండా ఉండే.